చంద్రబాబు నాయుడు కానీ ఈ కూటమి ప్రభుత్వం కానీ ఎక్కడో కూడా వీళ్ళల్లో క్షమించాలి అని చెప్పని క్షమాపణ కోరే ఆలోచన కానీ తప్పు చేశామని చెప్పని బాధపడే పరిస్థితి కానీ కనపడే పరిస్థితి కనపట్ల. ఏదైతే తిరుమల లడ్డు విషయంలో ఉందో ఇప్పటికీ కూడా నానా యాగి చేస్తూ ఒక అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి, అధికారంలో ఉన్న ఉప ముఖ్యమంత్రి, ఈ కూటమిలో ఉన్న నాయకులు అందరూ కూడా, ప్రజాప్రతినిధులందరూ కూడా సిగ్గు శరం లేకుండా, భయం భక్తి లేకుండా, దేవుడు చూస్తున్నాడు అని చెప్పిన ఒక ఆలోచన కూడా లేకుండా వీళ్ళు మాట్లాడే మాటలు చూస్తుంటే ఒక హిందువుగా కావచ్చు, ఒక వెంకటేశ్వర స్వామి భక్తుడిగా చాలా బాధ ఆవేదన కలుగుతుంది. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు 2024 సెప్టెంబర్లో ఈ యొక్క లడ్డు విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. యానిమల్ ఫ్యాట్ కలిపారు దీంట్లో. గత 5 సంవత్సరాలలో భక్తులకు అందరికీ కూడా అపచారం జరిగిపోయింది అని చెప్పి మాట్లాడిన వ్యక్తులు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు అయితే కనుక ఇంకొక అడుగు ముందుకేసి నేను చంద్రబాబు గారి కంటే కూడా పెద్ద హిందువునని చెప్పని చెప్పుకునే విధంగా ఏదో దీక్ష, పశ్చాత్తాప దీక్ష అని చెప్పని మరి ఏదో ఒక రంగు డ్రెస్ అయితే వేసుకున్నారు. మామూలుగా గడ్డమైతే ఆటోమేటిక్గా ఎప్పుడు ఉండేది ఆయనకి. దీక్ష వేసుకొని నానా యాగి చేశారు. చివరికి వాళ్ళు తప్పు చేశారని చెప్పని వాళ్ళు నియమించిన సిబిఐ సిట్టు ఏదో దర్యాప్తు ఉందో దాంట్లోనే ఎన్డీఆర్ఐ, ఎన్డీడీపీ రిపోర్ట్స్ అన్నీ కూడా ఎక్కడా కూడా జంతు కొవ్వు కానీ, పంది కొవ్వు కానీ, చేప నూనె కానీ, గొడ్డు మాంసం కానీ ఆనవాలే లేవు అని నిర్దిష్టంగా రిపోర్ట్ ఇచ్చింది. అయినా కానీ ఇంకా బొకాయిస్తూ వివిధ మార్గాల ద్వారా అన్వేషించి తిరుమల ప్రసాదాన్ని కించపరిచే విధంగా ఇప్పటికీ కూడా చాలా దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. నేను ఈ వేదిక ద్వారా సవాలు విసురుతున్న చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, కూటమిలో ఉన్న మంత్రులు చాలామంది మాట్లాడుతున్నారు. మీ దగ్గర ఎక్కడైనా కానీ మొన్న మీరు నియమించిన సిట్టు సిబిఐలో యానిమల్ ఫ్యాట్ ఉందని చెప్పని, పంది కొవ్వు ఉందని కానీ, గొడ్డు మాంసం ఉందని కానీ, చేప నూనె ఉందని కానీ నిరూపించగలరా అని చెప్పని ఈ డయాస్ ద్వారా, ఈ వేదిక ద్వారా మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తున్నాను. నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మంత్రులందరికీ కూడా మీరు నియమించిన సంవత్సరాల నుంచి అన్వేషించిన మీ యొక్క సిట్టు సిబిఐ రిపోర్ట్స్లో కానీ, ఎన్డీఆర్ఐ, ఎన్డీడీపీ రిపోర్ట్స్లో కానీ ఎక్కడైనా కానీ యానిమల్ ఫ్యాట్ ఉందనేది మీరు చూపించగలుగుతారా? దానికి సూటిగా సమాధానం చెప్పండి. ఆ చెప్పకుండా ఎవరో అడిగిన విలేకరుల మీద ఇంగ్లీష్లో అరిచేసి ఏదో నీ విలేకరులు కదా అని చెప్పని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే భక్తులు కానీ, హిందువులు కానీ, వెంకటేశ్వర భక్తులు ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. గమనించుకోండి. మళ్ళీ దీన్ని తప్పుదో పట్టించే విధంగా, ఎందుకంటే చంద్రబాబు నాయుడికి ఏంటంటే ఎప్పుడైనా ప్రజలకి సంక్షేమ పథకాలు అందించాలన్నా, అదేవిధంగా అతని యొక్క పరిపాలన మీద ప్రజలకి అసహ్యం వేస్తున్నప్పుడు ఇటువంటి అన్నీ కూడా తీసుకొచ్చి ప్రజల్ని డైవర్ట్ చేస్తుంటాడు. డైవర్ట్ చేసి ఎవరైతే ఇతన్ని ప్రశ్నిస్తారో, ఏదైతే మీరు చెప్పిన యానిమల్ ఫ్యాట్ లేదు కదండి, గొడ్డు మాంసం లేదు కదండి, పంది మాంసం లేదు కదండి దాంట్లో, అదేవిధంగా చేపల నూనె లేదు కదండి అని చెప్పని అడిగితే వాళ్ళ ఇళ్ళ మీద దాడి చేయిస్తాడు. అది ఎన్డీడీబీ అని అంతే, ఎన్డీఆర్ఏ అని అంతే, వాళ్ళ మీద కూడా దాడి చేస్తారు. దాంట్లో ఎటువంటి డౌటు లేదు. అదేవిధంగా మొన్న ఈ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ భక్తులందరూ కూడా చంద్రబాబు నాయుడు చేసిన తప్పు, చంద్రబాబు ఆరోపణలు తప్పు చేశాడు అని చెప్పని ప్రజలందరికీ కూడా అర్థమైంది. అర్థమైన తర్వాత మళ్ళీ ఇంకో కొత్త డ్రామా అనమాట. దానికి వారి ఉప ముఖ్యమంత్రి, వారికి తందానా అనే
మామూలుగా జనరల్గా చంద్రబాబు మాధవ సేవ అంటాడు. మాధవ సేవ చేసే పివి మాధవ్ గారు, అదేవిధంగా వారి అనుచర వర్గం, వారి కుమారుడు తానా తందాన అనే మంత్రులు చాలామంది కూర్చున్నారు. ఒక్కళ్ళ మొక్కల్లో అయినా నెత్తురు చుక్క కారుతుంది. అసలు ఎవరైనా అసలుకి ఒక్క మొక్కల్లో అయినా సరే జీవకళ ఉందా? మొన్న అదే మా రోజా గారు జోగి రమేష్ గారితో మాట్లాడారు. ఇలాగా వాళ్ళందరూ కూడా మంత్రులంతా మొహాలు చూస్తుంటే వాళ్ళందరికీ కూడా తప్పు చేసిన భావన అనిపించి వాళ్ళు బాధపడుతున్నారని చెప్పని ఒక వాళ్ళు మాట్లాడుకుంటుంటే దాన్ని మళ్ళీ TV5 వాళ్ళు కట్ చేసి అది మా వైసీపీ పార్టీ మీద నెట్టే విధంగా, ఇంత దిక్కుమాల రాజకీయాలు అవసరమా సార్? మీకు ఏమన్నా దేవుడి విషయంలో రాజకీయాలు అవసరమా? మీ TV5 నాయుడు కంటే బుద్ధి జ్ఞానం లేదు. ఎందుకంటే ఒక బుద్ధి లేని వ్యక్తిని చైర్మన్గా నిర్మించారు, అక్కడ మీరు నియమించారు. అతను ఏం మాట్లాడుతాడో అతనికి అర్థం కాదు. కేవలం రాజకీయం చేయడానికి, దీని ద్వారా తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చెప్పని వెంకటేశ్వర స్వామిని ఈ విధంగా మీరు అపచారం చేసే విధంగా చేయడం మాత్రం ఒక వెంకటేశ్వర స్వామి భక్తుడిగా చాలా బాధపడుతున్నాను. ఎందుకంటే అర్థమవుతుందిగా, మీకు రోజా గారు ఫుల్ వీడియో చెప్తే మీకు అర్థమవుతుంది. దాన్ని కట్ అండ్ పేస్ట్ చేసి ఇది వైసీపీ వాళ్ళు ఎలా బాధపడతారో చూడండి అని చెప్పని సునకానందం పొందే విధంగా ఈ కూటమి నాయకులు ప్రవర్తిస్తున్నారు. అదేవిధంగా ఇంత తప్పు జరిగినప్పుడు ఏదైతే మీరు జంతువుల కొవ్వు, పంది కొవ్వు, గొడ్డు మాంసము, ఫిష్ ఆయిల్ అని చెప్పారో అది లేదు అని చెప్పని మీరు నియమించిన సిబిఐ సిట్టు దాంట్లో 2 అధికారులు మీ మనుషులే ఉంది. వాళ్ళే నిర్ధారించినప్పుడు మీరు క్షమాపణ చెప్పాలా లేదా? క్షమాపణ చెప్పమంటే ఎదురుదాడి చేస్తారు మీరు. అంటే మీరు వెంకటేశ్వర స్వామి కంటే పెద్ద స్థాయిలో ఉన్నా అనుకుంటున్నారా? అంటే మీరు సుప్రీంకోర్టుని ధిక్కరించే విషయంలో మాట్లాడుతున్నారా? మీరు సుప్రీంకోర్టులో ఆధ్వర్యంలో నియమించిన సిట్టు సిబిఐ దాంట్లో అనేక అంశాలు ఉన్నాయి. దాంట్లో మీరన్న అంశానికి పూర్తిగా కూడా క్లారిటీ ఇచ్చారు. మీరు ఏదైతే యానిమల్ ఫ్యాట్, పంది కొవ్వు అన్నారో వాటికి పూర్తిగా క్లారిటీ ఉంది. దాంట్లో ఏం మీకు కనపడలేదా? మీ పక్కన అధికారులు లేరా చెప్పడానికి? తప్పనిసరిగా ఆ చార్ట్ షీట్లో వచ్చిన అంశాల ప్రకారం ఏదైతే గతంలో జంతు కొవ్వు, అది యానిమల్ ఫ్యాటు, మన ఫిష్ ఆయిల్, పంది కొవ్వు ఉందన్నారో డిప్యూటీ సీఎం కానీ, సీఎం కానీ, ఇతర మంత్రులు కానీ వెంకటేశ్వర స్వామికి, హిందూ భక్తులకి అందరికీ కూడా క్షమాపణ చెప్పాలి అని చెప్పని నేను డిమాండ్ చేస్తున్నా. దాంట్లో ఎటువంటి సంకోచించాల్సిన పని లేదు. అదేవిధంగా 1 సంవత్సరంన్నర నుంచి జరుగుతుంది ఈ విచారణ అంతా కూడా. సంవత్సరాల నుంచి జరుగుతుంది విచారణలో. అందరు అధికారులు మీ వాళ్లే కదా, విచారణ చేసేవాళ్ళు మీ అధికారులే. విచారణలో ఉన్న అధికారులు ఇప్పుడు మీ గవర్నమెంట్లోనే పనిచేస్తున్న వాళ్ళు. వాళ్ళందరికీ తెలియని నిజాలు మీకు తెలుస్తాయా? ఏ విధంగా తెలుసో చెప్పండి. మళ్ళీ ఇప్పుడు కొత్త డ్రామాకి తెరతీశాడు. ఎందుకంటే దాన్ని యానిమల్ ఫ్యాట్ని భక్తులు ఎవరు నమ్మట్లేదని చెప్పని ఏదో టాయిలెట్ క్లీన్ చేసే కెమికల్స్, యాసిడ్స్ వాడారని చెప్పని. నిజంగా అసలుకి మీకు బుద్ధి జ్ఞానం ఉందా? నిజంగా మీకు వెంకటేశ్వర స్వామి అంటే భక్తి ఉందా? మీరు లడ్డూలో కెమికల్ వేసుకుని తినండి ఒకసారి. మీరైతే బాత్రూంలో కరిగే యాసిడ్ అన్నారే, వాటిని లడ్డూలో వేసుకుని తినండి. మామూలుగా తిరుపతి లడ్డూలో కాదు, స్వీట్ షాప్లో కొన్న లడ్డూతో వేసుకుని తినండి ఒకసారి. ఏం మాట్లాడతారండి మీరు? అది నమ్మట్లేదని చెప్పని వెంటనే టాయిలెట్ క్లీనింగ్ అంట. ఇంకా దిక్కుమల్ల TV5 అయితే అదే పని మీరు చూపెడతాడు. ఆ మూర్తి గడ చెప్పి ఒకడు ఉంటాడు వాడు. అసలు అతనిది చూస్తుంటే బాధేస్తుంది. వీళ్ళు వెంకటేశ్వర స్వామి మీద కక్ష కట్టారా అని చెప్పని. మీరు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా మీ TV5 నాయుడే ఉంటాడు. అటువంటి దేవాలయం మీద మీకెందుకు అంత కోపం నాకు అర్థం కావట్లేదు. ఎందుకు దేవుడి యొక్క పవిత్రను దెబ్బతీస్తున్నారు? TV5లో ఉన్న ఆ మూర్తి కావచ్చు, లేకపోతే మిగతా జోకర్లు కావచ్చు. హిందూ ధర్మాన్ని పరిరక్షించేటువంటి ఈ విధంగా ఉంటుంది అసలుకి. ఇదేనా హిందూ ధర్మం పరిరక్షణ అంటే? దానికి మళ్ళీ మీరందరూ కూడా మీ ఈనాడులో, TV5లో, ABNలో మళ్ళీ ఎవరి కాళ్ళు మీరే విశ్లేషించుకోవడం. అసలు మీరు ఎవరైనా ఒక్కళ్ళైనా సరే వెంకటేశ్వర భక్తులని మీరు అసలుకి నిజంగా చెప్పండి. మీరు అసలు వెంకటేశ్వర భక్తులేనా? అసలుకి ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక
ఈ ట్యాంకులు రావడం కానివ్వండి, ఈ ట్యాంకులు రిటర్న్ చేయడం కానివ్వండి, మళ్ళీ అదే ట్యాంకులను మళ్ళీ వాడడం కానివ్వండి, ఇవన్నీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జరిగినాయి ఇవన్నీ కూడా. మరి దీనికి బాధ్యత ఎవరు వహించాలండి? నాయుడు గారు, చంద్రబాబు నాయుడు కావచ్చు, లేకపోతే టీవీ5 నాయుడు కావచ్చు, లోకేష్ నాయుడు గారు కావచ్చు, పవన్ నాయుడు గారు కావచ్చు. చెప్పండి సార్, దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు సార్? దీనికి మీ అయ్యాంలోనే లారీలు వచ్చినాయి, మీ అయ్యాంలోనే లారీలు తిరిగి వెళ్ళినాయి, మళ్ళీ మీ అయ్యాంలోనే మళ్ళీ లారీలు వచ్చినాయి, మళ్ళీ మీ అయ్యాంలో వచ్చిన లారీల్లోనే శాంపిల్ తీశారు. ఈ తప్పు జరిగితే ఎవరికి వస్తుంది తప్పు? మీ మీద కాదా? అంటే దేవుడికి అపచారం చేసేది మీరు కాదా? కనీసం అంత ఇంగిత జ్ఞానం కూడా మీకు లేదా? హిందూ అని చెప్పుకోవడం కాదు, హిందూ భక్తుల మీద, దేవుడి మీద భక్తి మమకారం ఉండాలి. మీకు ఏం లేవు. చెప్పులతో పూజ చేసేవాళ్ళు, చెప్పులతో దేవుళ్ళని కొలిచేవాళ్ళు మీరు హిందువులని చెప్పుకోవడం మాకు సిగ్గుచేటు కొంత వాస్తవంగా అయితే కనుక. ఇంకా మన పవన్ కళ్యాణ్ గారు అయోధ్య గురించి చాలా ఎక్కువగా మాట్లాడతారు. అయోధ్యకు 1,00,000 లడ్లు పంపించేశారు అని చెప్పని బాబా చాలా ఊగిపోయారు నిజంగా ఆ రోజైతే మాత్రం. ఆ తర్వాత దాంట్లో అర్థమైంది అంటే, ఆ రోజు టీటీడీ బోర్డు మెంబర్లుగా ఉంటున్న గోరా గారు, సౌబర్ గోరా గారు, అప్పుడు రామేశ్వరరావు గారు, మై హోమ్ రామేశ్వరరావు గారు, వీళ్ళు పంపించిన స్వచ్ఛమైన నెయ్యితో లడ్డూలు తయారు చేసి అయోధ్యకు పంపిస్తే వాటిని కూడా కించపరిచే విధంగా మాట్లాడతారేంటండి? అసలు నాకు అర్థం కావట్లేదు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మామూలుగా సినిమాలో యాక్టర్ ఆయన కానీ, నాగబాబు కానీ, మిగతా ఎవరైనా కానీ వాళ్ళు ఆ స్క్రిప్ట్కి సంబంధించి అప్పటికప్పుడు వాళ్ళు వేషాలు వేస్తారు. పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పుడు ఫస్ట్ బీజేపీతో చంద్రబాబుతో కలిసి ఉన్నారు, ఆ తర్వాత మార్కిస్టు, ఆ తర్వాత ఏమో వాళ్ళ ఇంట్లో ఆయన చెప్పిన మాటలు మనం చెప్పినవి కావు. వాళ్ళ అమ్మగారు దీపం పెడితే వాళ్ళ నాన్నగారు సిగరెట్ తాగుతారని చెప్పని, వాళ్ళ అమ్మగారు దీపం వెలిగిస్తే ఆ దీపంతో సిగరెట్ వెలిగిస్తా అని చెప్పింది ఎవరు చెప్పారని? పవన్ కళ్యాణ్ గారేనా? మళ్ళీ అదే పవన్ కళ్యాణ్ గారు మా ఇంట్లో ఎప్పుడు రామనామం వినపడుతుంది మా నాన్నగారు అని చెప్పి అంటాడు. నాగబాబు గారేమో నేను నాస్తికుణ్ణి, దేవుణ్ణి నమ్మేవాళ్ళు ఎవరు మంచిది కాదు, దేవుడు లేడు అని చెప్పిన వాడు మళ్ళీ ఈరోజు ఆయన సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు. మన కర్మ ఇలాగొచ్చిందండి ఈరోజు ఈ రాష్ట్రానికి. ఇటువంటి వాళ్ళు మనకి హిందూ ధర్మాన్ని కాపాడేవాళ్ళు. అందుకనే పవన్ కళ్యాణ్ గారి గురించి ఎవరు పట్టించుకో పరిస్థితి లేరు. దయచేసి నేను ఒకటే కోరుకుంటున్నా, మీరు నిజమైన హిందూ వెంకటేశ్వర భక్తులైతే కనుక మీరు చేసిన తప్పులకి క్షమాపణ కోరండి.